పొయ్యి మీద కాలుతున్నాయి అయినా తీసుకొని తింటా. ఎంత ఇష్టమైతే అంతలా తింటాను కదా. నాకే కాదు, మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన స్నాక్స్ ఇవి. అంత క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. ఇది మా అమ్మమ్మ రెసిపీ అన్నమాట. అండ్ ఐ డోంట్ నో ఎంతమంది ఇవి ఇంట్లో చేసుకుంటారు అని. మొత్తానికి హైప్ మొత్తం మన హీరో గారి కోసమే. అటుకులు మిక్చర్ సూపర్ ఈజీ, కానీ కొంచెం టైం కన్స్యూమింగ్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పెద్దగా కష్టపడే పని లేకుండా చేసుకోవచ్చు. సో ప్రాసెస్ విషయానికి వస్తే, ముందుగా కొంచెం నూనె వేసుకుందాం. ఇంత నూనె చాలు మన స్నాక్స్ మొత్తానికి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయ ఇంకా కరివేపాకు వేస్తున్నాం అన్నమాట. పసుపు, చిన్నులపై దంచుకున్నాం అన్నమాట, అది కూడా వేస్తున్నాం. అది కూడా ఫుల్ ఫ్లేవర్ పట్టే సూపర్ ఉంటుంది తర్వాత. ఇప్పుడు దీనిలో పల్లి వేసుకుంటాం. మధ్యలో వేసుకుంటూ ఉండాలి. ఆ పల్లి మంచిగా వేగేదాకా అన్నమాట. అవి వేగాయి అనుకున్నాక కొన్ని అవి వేసుకోవాలి. పుట్నాల పప్పు వేసుకోవాలి. నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టెప్ ఇదే, అటుకులు వేసుకోవాలి. పల్చని అటుకులు అంటారు. పల్చని అటుకులు. దానిలోకి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవడం గరిటెతో కాదు, ఎగరేయాలన్నమాట దాన్ని. ఓ నాకు అస్సలు రాదు అలాగా. ఇప్పుడే కలవదంట, ఫస్ట్ అటెంప్ట్లో కలవదు. మరీ కింద తిరుగుమాత ఒకటే ఉండిపోకుండా కొంచెం పైకి కిందకి అయ్యాక మళ్ళీ నెక్స్ట్ టైం, మళ్ళీ నెక్స్ట్, అట్లా ఒక చాలాసార్లు కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, హైలో ఉంచకూడదు. మళ్ళీ ఒక 10 minutesకి ఒకసారి తిప్పుకోవాలా, మాడిపోకుండా ఉండేలాగా. ఫుల్ సిమ్లో పెట్టేసుకొని తిప్పుతూ ఉండాలి. మూత పెట్టి కవర్ చేసుకొని 5-10 minutes మధ్యలో ఒకసారి అది మాడిపోకుండా ఉన్నప్పుడు అలాగా తిప్పుతూ ఉండాలి. ఒక 1 hour నుంచి ఉన్న పొయ్యి మీద, ఒక 1 hour నుంచి పొయ్యి మీద ఉంచి చాలా సిమ్లో పెట్టుకో 10 minutes కలిపి 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 ఇట్లా చేస్తే ఇలా రెడీ అవుతుంది. ఇదే మన అటుకులు మిక్చర్. సూపర్ ఉంటుంది, ఎంత క్రిస్పీ ఉంటుంది. సూపర్ క్రిస్పీ భలే ఉంటాయి. పొయ్యి మీద కాలుతున్నాయి అయినా తీసుకొని తింటా. బాగున్నాయి మమ్మీ.